నిజామాబాద్ చరిత్ర మొదట ఇందూర్ లేదా ఇంద్రగట్ట అని పిలువబడేది. 18వ శతాబ్దంలో హైదరాబాద్ నిజాం అసఫ్ జాహీ నుండి నిజామాబాద్గా పేరు మార్చబడింది. ఈ ప్రాంతంలో 5వ శతాబ్దం నుండి మౌర్యులు, శాతవాహనులు, చాణక్యులు, కాకతీయులు వంటి అనేక రాజవంశాలు పాలించాయి. 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిజామాబాద్ కోటను నిర్మించారు. 5వ శతాబ్దంలో ఇంద్రదత్త రాజు పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని ఇందూర్ అని పిలిచేవారు. మౌర్యులు, శాతవాహనులు, రాష్ట్రకూటలు, చాణక్యులు, కాకతీయులు మరియు బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు ఈ కోట ఈ ప్రాంతం యొక్క పురాతన నిర్మాణాలలో ఒకటి. 18వ శతాబ్దంలో హైదరాబాద్ నిజాం అసఫ్ జాహీ పాలనలో ఈ ప్రాంతానికి నిజాం-ఏ-ఆబాదీ అనే పేరు వచ్చింది. ఇది తర్వాత నిజామాబాద్గా స్థిరపడింది. నిజామాబాద్ హైదరాబాద్ రాష్ట్రం మరియు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో చేరింది. 2016లో తెలంగాణ జిల్లా పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాత నిజామాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది.